హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అండి మన వంట అండి పప్పు బీరకాయ అండి. ఆ పప్పు బీరకాయలు కండి బీరకాయ తొక్కు పచ్చడి చేస్తానండి, రోటి పచ్చడి. ఇప్పుడు మన పెరట్లోకి వెళ్ళండి, బీరకాయలు కోసుకుంటామండి. మన పెరటి దగ్గరికి వెళ్ళి బీరకాయలు కోసుకొచ్చానండి. చూసారండి బీరకాయలు ఎంత పొడుగు ఉన్నాయో, చాలా పొడుగ్గా కాసాయండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందామండి. ఇవ్వండి, ఇప్పుడు బీరకాయలు చెక్కేసిన తొక్కు అండి. ఈ తొక్కు కూడా పచ్చడి చేస్తానండి, రోటి పచ్చడి. ఈ పప్పు బీరకాయలు కండి తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి. మందు వేయకోకుండా పండించిన కాయలండి ఇవి. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. బీరకాయ తొక్కుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నీట్గా కడిగేసానండి. పప్పు బీరకాయలోకి అన్నీ రెడీ చేసేసానండి. పప్పు బీరకాయలోకి అండి 2 బీరకాయలండి, 2 టమాటాలండి, 4 పచ్చిమిరపకాయలండి, 1 ఉల్లిపాయ కట్ చేశానండి. వంట మొదలు పెట్టుకుందామండి. 2 గ్లాసులు పప్పు వేస్తున్నానండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందామండి. పప్పు నీట్గా కడిగేసానండి. ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి. టమాటాలు వేసుకుందామండి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి, ఉల్లిపాయలు వేసుకుందామండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసానండి. ఇప్పుడు బీరకాయ వేసుకుందామండి.
అలాగే కొంచెం కారం వేస్తున్నానండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి. పప్పు బీరకాయ అండి, మరీ పలుసుకుంటే బాగోదండి. బీరకాయలో నీళ్ళు వస్తాయండి. ఇలా పోసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు మరీ ఎక్కువ పోసినా పలుసుకుంటుందండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. పప్పు త్వరగా ఉడుకుతుందండి. పప్పు పొయ్యి మీద పెట్టేసాం కదండి. పప్పు ఉడికి లోపలండి బీరకాయ తొక్కు పచ్చడి చేసుకుంటామండి. బీరకాయ తొక్కు పచ్చడిలోకి అన్నీ రెడీ చేసేసానండి. ఒక 8 ఎండుమిరపకాయలండి, 2 స్పూన్లు ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర అండి, 1 చిన్న సైజు ఎల్లుల్లిపాయ అండి, కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి రెడీ చేసుకుందామండి. మూడు నీట్ ఎక్కిందండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొనియండి. ధనియాలు జీలకర్ర వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి. వేసుకొనియండి. తీసి పక్కన పెట్టుకుందామండి. ఎండుమిరపకాయలు వేగించుకున్నాం కదండి. ఇప్పుడు అదే ముగ్గుట్లో బీరకాయ తొక్కు కూడా వేగించుకుందామండి. వీటెక్కిందండి. బీరకాయ తొక్కు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇలాగా మగ్గిపోనియండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. పప్పు ఉడుకుతుందండి. పప్పు ఉడికి లోపలండి రోటీ పచ్చడి చేసుకుందామండి. నలిగిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం చింతపండు వేసుకుందామండి. అలాగే ఎల్లిపాయ రేకలు కూడా వేసుకుందామండి. నలిగిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి.
పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందామండి. సైజ్ చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు చింతపండు పోసుకుందామండి పప్పులో. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందారండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మూకుడు వీటెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి. అలాగే ఎండుమిరపకాయలు వేసుకుందామండి. అలాగే మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేస్తున్నానండి. ఈ తాలింపు అండి పప్పు బీరకాయలోకినండి రోటి పచ్చడి చేసాను కదండి. ఆ రోటి పచ్చడిలోకి సరిపోతుందండి. రెండింటికి ఒకటే తాలింపు పెట్టేస్తున్నానండి. కొంచెం జీలకర్ర వేద్దామండి. అలాగే కరివేపాకు వేద్దామండి. అయిపోయిందండి. పప్పులోని రోటి పచ్చడిలోనే వేసుకుందామండి. పప్పు బీరకాయ చాలా బాగుందండి. బీరకాయ తొక్కు పచ్చడి కూడా చాలా బాగుందండి. చాలా బాగా కుదిరిందండి. అందులోకి రోట్లో చేసాం కదండి, చాలా బాగా కుదిరిందండి. చాలా రుచిగా ఉందండి. మన పెరట్లో బీరకాయలు కదండి, మన దీనికాయలండి. చాలా బాగుందండి. చాలా రుచిగా ఉన్నాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.